హాయ్ అండి. ఇక చూడండి, మేము నంద్యాల వెళ్తున్నాం. నంద్యాల ఇగో బస్సు ఎక్కాం. నంద్యాల దిగి చాలా దూరం వెళ్ళాలి. పల్లెటూరు కొత్తూరు అని అక్కడ దర్శనానికి. చూడండి, ఎంబ్లీ బస్ స్టాండ్ లేదు, అక్కడ ఎక్కాము. ఇక చూడండి, కోటి మార్కెట్, కోటి పెద్ద మార్కెట్, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బట్టలు చాలా బాగుంటుంది. ఇదంతా దాటెళ్ళాలి కోటి. చూశారు కదా. ఇక కోటి నుంచి అలాగే వెళ్ళిపోతుంది షాద్ నగర్. ఇది అర్ధరాత్రి అప్పుడు కోట వచ్చింది. ఎంత అయింది అప్పటికి టైము? 12:30 1 గంట అయింది. ఇక్కడ దిగారు. కొంచెం టీలు ఏమైనా తినొచ్చని మేమైతే ఇంటి నుంచి రొట్టి కూర తీసుకెళ్ళాము, తినేసాము. 3:30కి చేరుకున్నాము అక్కడ. అసలు రూమ్ తీసుకుని స్నానం చేసి ఇక ఎక్కిపోయాము కోట. టీలు అవి తాగి ఎక్కిపోయాము బస్. అక్కడ దిగి స్నానం చేసి ఇంకా పొద్దున్నే బయలుదేరిపోయి 6 గంటలకి దర్శనానికి. మదీనాపల్లి వెళ్తుంది. నంద్యాల దిగాము, రూమ్ తీసుకొని స్నానం చేసి బస్సు ఎక్కి మదీనాపల్లికి ఎక్కాము. వెళ్ళిపోయాక మదీనాపల్లి. అక్కడి నుంచి కొత్తూరు ఆటో చేసుకుని కొత్తూరు వచ్చాము. కొత్తూరు చిన్న గ్రామం. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వెలిసారనమాట కింద పుట్టలు. ఇగో ఇది పైన పుట్ట, లోపల అక్కడ ఉంది. లోపల అభిషేకం చేసి పంచేమో చిమ్మిలి తెల్ల నువ్వులు బెల్లం మళ్ళీ చిమ్మిలి చేసి ఉండలు పంచాము. ఆయన మీద అన్ని నైవేద్యం పెట్టేశారు. బెల్లం నువ్వులు తెల్ల నువ్వులు కూడా వేరేగా. ఇక 108 ప్రదక్షిణలు చేస్తున్నాడు మా అబ్బాయిలు ఇద్దరు. చేసి నేను చేశాను 3 ప్రదక్షిణలు చేసి అవన్నీ ఉండలు చేసి బోల్డ్ మంది వచ్చారు. పూజలు అభిషేకం అవుతుంది. మేమైతే చేయించేసుకున్నాం. నేను 2 పంచులు చాప ఎర్రవి దానం ఇచ్చాం. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి. ఇంకా గుడి ఇంకా తయారవుతున్నది. అటేమో నాగదేవతలు చెట్టు కింద, వేప చెట్టు కింద ఉన్నారు. అక్కడ నవగ్రహాలు. చాలామంది వస్తూనే ఉన్నారు లోపలికి. పూజ అభిషేకం చేయించుకుంటున్నారు. లోపల ఉన్నారు చాలామంది, కూర్చొని చేయించుకుంటారు. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరు. సిటీ నుంచి వెళ్ళి అక్కడే బాగుంది అనిపిస్తుంది. చల్ల గాలి. ఇక ఇక్కడ పొట్టుంది ఎదురుగుండా. చూసారు కదా. ఇక్కడ అందరూ పసుపు కుంకుమ వేసి మా వాళ్ళు ప్రదక్షిణ అయిపోయి పంచడం అయిపోయింది. ఇక పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి. చూసారు కదా. ఇంకా అన్ని దర్శనం అయిపోయింది. చాలా నమ్మకమైంది. ఎవరికి చూపించినా అక్కడ దర్శనం చేసుకోండి అంటారు. సుబ్రహ్మణ్య స్వామి తెలిసింది అక్కడే నవ్వుతూ ఉంటే. ఇక రిటర్న్లో మేము ఆటో పట్టుకున్నాం. జొన్న తోట, మిరపకాయలు చాలా ఉన్నాయి ఇక్కడ. మిరప తోట, మొక్కజొన్నలు ఎక్కువ పండుతాయి ఇక్కడ. మొక్కజొన్న పంటలు. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తూరు నుంచి మదీనా కూడా వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని మళ్ళీ మేము 3:30కి బస్సు ఎక్కిపోయి హైదరాబాద్కి. సరే కదా. చాలా ఎండ ఉన్నది, కొంచెం ఎండ వస్తున్నది. 3:30కి ఎక్కితే 9:30కి దిగాము మేము హైదరాబాద్లో. ఇక టోల్ గేట్ వచ్చేసారు కదా. ఇక కన్నూరు అయ్యి వెళ్తుంది.